హలో పిల్లలు, మీరు ఎక్కడ నివసించడానికి ఇష్టపడతారు? ఒక ఎడారిలోనా, ఒక కలుషితమైన నగరంలోనా, లేకపోతే అందమైన తోటలు, రోడ్డుకు ఇరువైపులా చెట్లు ఉండే ఒక అందమైన పట్టణంలోనా? అందమైన చెట్లు మనకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. అయినా చెట్లను పెంచడానికి ఇంకొక ముఖ్య కారణం ఉంది. మన ప్రపంచం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. కలుషితమైన గాలి, భూగోళం యొక్క వేడి, వరుస కరువులు, ఇలా ఎన్నో. కానీ మన భూమిని రక్షించడానికి ఒక మార్గం ఉంది. మొక్కలను, చెట్లను ఎక్కువగా నాటడం. కాబట్టి మన చుట్టుపక్కల మొక్కల్ని నాటుదాం. ఇది ఎలా చేయాలి? విత్తనాలకు సూర్యుని నుండి వేడిమి, గాలి, నీరు, సారవంతమైన నేల ఎంతో అవసరం. మణిలాల్ ఒక ఆరోగ్యవంతమైన మొక్కను ఇసుకలో నాటి సరిపడా నీళ్లు అందించాడు. కాని అది సరిగ్గా పెరగలేదు. ఇసుకలో మొక్కకు అవసరమైన పోషక పదార్థాలు అందించేందుకు సరిపోయేంత సేంద్రియ పదార్థం లేకపోవడం అందుకు కారణం. అందుకే చెట్లు బాగా పెరగడానికి ఆవు పేడ, యూరియా వంటి సేంద్రియ ఎరువుల్ని మట్టిలో కలుపుతాం. మొక్కను నాటే విధానంలో ముందుగా ఒక గొయ్యిని తవ్వి మనం తీసుకున్న మట్టిలో సేంద్రియ ఎరువులను లేదా వేప పొడిని కలపాలి. లోతులో ఉండే మట్టి అంతా సారవంతమైంది కాదు కనుక గొయ్యి సగం వరకు మనం తీసుకున్న మట్టితో నింపాలి. మొక్కకు అవసరం మేరకు మాత్రమే నీళ్లు అందించాలి. చెదపురుగుల నుండి రక్షణకు కర్రలకు తారపూసి మొక్కలకు చుట్టూ పెట్టాలి. వీటి చుట్టూ సిమెంట్ లేదా ఎరువు సంచీలను పెట్టాలి. జంతువులు పచ్చదనాన్ని చూసి మొక్కల వైపు వస్తాయి కనుక ఈ పద్ధతి వాటి నుండి రక్షణను ఇస్తుంది. పురుగుల నుండి కాపాడడానికి వేప పొడిని నీళ్లల్లో కలిపి మొక్కలపైన చల్లాలి. మొక్కలను తెలివిగా నాటాలి. పాఠశాల ప్రాంగణం వంటి విశాలమైన ప్రదేశంలో నాటిన చెట్లు మనకు నీడని ఇస్తాయి. ఇరు చెట్లకు మధ్య 10 అడుగుల దూరం లేకపోతే చెట్లు సరిగ్గా పెరగవు. మన ఇంటి పెరటిలో నిమ్మ, మామిడి, జామ, సపోటా, అరటి, మునగ, కరివేపాకు వంటి చెట్లు పెంచవచ్చు. మనకు పుచ్చ, గుమ్మడి, బంగాళదుంప, క్యారెట్ వంటి మొక్కల నుండి పళ్ళు, కూరగాయలు లభిస్తాయి. మీరు చాలా పూల మొక్కలను చూసే ఉంటారు. మల్లె, రోజా వంటి పూలు కృత్రిమ పరిమళాల తయారీలో ఎన్నో పూలను ఉపయోగిస్తున్నారు. చెట్లు మనకు ఆక్సిజన్, కలప, నీడ మరియు ఆహారాన్ని ఇస్తాయి. వృక్షాల వల్ల వర్షాలు వస్తాయి. కాబట్టి చెట్లు మనకు ఎంతో అవసరం. కాబట్టి వీలైనన్ని చెట్లను నాటి మన భూమిని కాపాడుకుందాం. మరి మీరంతా మొక్కలను నాటుతారు కదా? ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.